ఓల్డ్ సిటీ అని మనం చర్చించుకుంటున్నాం, కానీ అది ఒరిజినల్ సిటీ. మీకు చార్మినార్ కానీ, ఏక్మినార్ కానీ, గుల్జారా హౌస్ కానీ, ఈ విధంగా ఫలక్నామా ప్యాలెస్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఏరియాలో కులీ కుతుబ్షాహి టూమ్స్ నుంచి తారామతి బారాదరి వరకు ఎక్కడ చూసినా ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. సలార్జంగ్ మ్యూజియం కానీ, సిటీ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, హైకోర్టు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఈరోజు మనం ఉన్న ఈ టౌన్ హాల్ కౌన్సిల్, ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన నిజాం కట్టించిన ఒక అద్భుతమైన పురాతన భవనంలో ఈరోజు మనం సభను నిర్వహించుకోవడం, ఇంత గొప్ప శోభతో కూడుకున్న సభలో ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన నగరం ఈరోజు మానవ తప్పిదాల వల్ల మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేకపోతే మన టెరైనే ఆ విధమైన సమస్యలు, మన భూభాగము, మన ప్రాంతమే ఆ సమస్యలతో కూడుకొని ఉన్నదంటే అది ఒక రకమైన సమస్య. కానీ ఈరోజు ప్రధానంగా మన నగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మానవ తప్పిదాల వల్ల వస్తున్న సమస్యలు. మానవ తప్పిదాలలో ప్రధానంగా ఈరోజు ఆర్థిక స్తోమత పెరిగింది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 2, 3, 4 కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్లు ప్రయాణించాలంటే మనకు రోడ్ల విస్తరణతో పాటు కార్ల పార్కింగ్ కోసం కూడా ఈరోజు మనం సరైన వసతులు ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, కమర్షియల్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ప్రజలు ఎక్కడైనా వినోదం కోసం, విహారం కోసం పోతే అక్కడ మనం పార్కింగ్లు చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే మనం మెట్రోను విస్తరించుకోవడం జరిగింది, ఎంఎంటీఎస్ రైలును విస్తరించుకోవడం జరిగింది, బస్ డిపోలను సిటీ అవుట్స్కట్స్కి తరలించడం జరిగింది, రైల్వే స్టేషన్లను ఈరోజు మనం మార్చుకొని అభివృద్ధి చేసుకొని ఈరోజు వివిధ ప్రాంతాలకు మనం చెర్లపల్లి ప్రాంతానికి కూడా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదనలు తెచ్చి పూర్తి చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్టు కానీ, పోర్ట్, ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనం శంషాబాద్కు తరలించుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉండే రైల్వే స్టేషన్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోని మనం నిర్మించుకున్నాం. ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంటాం అధ్యక్ష. మొదటి స్థానం ఢిల్లీ ఉంటే 2వ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చెయ్యాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి
రోడ్లు లేఅవుట్లు పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు. ఈ భూమి అంతా కూడా ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, నివాస యోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది. ఈ కాలుష్య పరిశ్రమలను తరలించడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించినట్టు ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రణాళిక అధ్యక్ష. అదేవిధంగా రోడ్లను 3 రకాలుగా విభజించినాం అధ్యక్ష. 1 అండర్ పాస్, 2 సర్ఫేస్, 3 ఎలివేటెడ్ కారిడార్స్. ఒకే ప్రాంతంలో ట్రాఫిక్ ఒక జంక్షన్కి వస్తే ఆ జంక్షన్లో సిగ్నల్స్ వల్ల 3 నిమిషాలు సిగ్నల్ పడితే 7-8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకోసమని ఈ ట్రాఫిక్ నుంచి నిరంతరం ప్రయాణం జరిగేటట్టే ఉండాలి. కొత్త స్లోగా పోయినా కూడా ఆగకుండా పోవాలనే దాంతో అండర్ పాస్లు, సర్ఫేస్ రోడ్ లెవెల్లో, ఎలివేటెడ్ కారిడార్స్ 3 రకాలుగా విభజించి ఈరోజు మనం ప్రణాళికలు తీసుకున్నాం. దానికి సంబంధించి రాతపూర్వకంగా 29 ప్రాంతాలలో జరుగుతున్న పనులను ఈరోజు మీ ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. మెట్రోను విస్తరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తే ఎల్లంటి మేము ఈ వ్యాపారంలో ఉండదలుచుకోలేదు, విస్తరణకు మేము అనుకూలం కాదు అని తేల్చాను. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధన పెట్టిందంటే మీరు విస్తరణకు ఎల్లంటి అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్లంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎల్లంటి కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఈరోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈరోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది అధ్యక్ష. తమరు వచ్చే రూట్లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో ఆగిపోయింది. కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్కి కనెక్ట్ లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌలిగూడ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో ఎప్పుడు మెట్రో విస్తరించాలని ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనులు ముందుకు జరగలేదు. అందుకే ఈరోజు గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట జంక్షన్కి ఈరోజు మెట్రో కనెక్ట్ చేస్తున్నాం. ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతం రాయదుర్గం వరకు మెట్రో వచ్చింది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా నియోపోలిస్లో ఈరోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాన్ని అక్కడికి పొడిగించడానికి ఈరోజు చందానగర్ వరకు ఆగిపోయింది అధ్యక్ష. వాస్తవంగా బిహెచ్ఎల్ రామచంద్రాపురం నుంచి అత్యధికంగా జనాలు మనకి ఈ వైపు ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ 2వ విడత కింద ఈరోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు